హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇక ఇవాల్టి వీడియో వచ్చేసి నా ఫ్రిడ్జ్ ఆర్గనైజేషన్ గురించి చూపించబోతున్నాను. ఇది వరకు ఆల్రెడీ మన ఛానల్లో ఫ్రిడ్జ్ ఆర్గనైజేషన్ వీడియో పెట్టానండి. ఇది వచ్చేసి డబల్ డోర్ ఫ్రిడ్జ్ అనమాట. ఇది నేను ఎలా ఆర్గనైజ్ చేసుకున్నానో ఈ వీడియోలో చూపించబోతున్నాను. అలాగే మీలో ఎవరైనా నా వీడియోని ఫస్ట్ టైం చూసినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. దీనివల్ల నేను ఏ వీడియో అప్లోడ్ చేసిన నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. ఇక వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఫ్రిడ్జ్ క్లీన్ చేసేటప్పుడు ముందు నుంచి క్లీన్ చేయడం స్టార్ట్ చేస్తాను. నా దగ్గర ఉన్న కాలింగ్తో నేను క్లీన్ చేసుకుంటున్నాను. నేను ఈ విధంగా 2 వారాలకు ఒకసారి క్లీన్ చేసుకుంటాను. ఈ ఫ్రిడ్జ్లో ఫ్రీజర్ షెల్ఫ్ పెద్దగా ఉండడం వల్ల గ్రాసరీ మొత్తం నేను దీంట్లోనే పెట్టుకుంటాను. ఇప్పుడు వీటన్నింటిని బయటికి తీసి ఒకసారి తుడుచుకుంటాను. ఫ్రీజర్ లోపల క్లీన్గా ఉండడం వల్ల ఇంకెలాంటి లిక్విడ్స్ వేసి క్లీన్ చేయను. జస్ట్ పొడి క్లాత్తో మాత్రమే క్లీన్ చేసుకుంటాను. పై షెల్ఫ్లో నా దగ్గర ఓపెన్ చేయలేని గ్రాసరీ ప్యాకెట్స్ ఉంటాయి కదా, అవి నేను ఇక్కడే పెట్టుకుంటాను. ఇడ్లీ రవ్వ, బాదం ప్యాకెట్లు, ఇలాగ ఓపెన్ చేయలేని ప్యాకెట్లు అన్నీ కూడా పై షెల్ఫ్లో పెట్టుకున్నాను. ఇంట్లో ఉండే పిండ్లు, రవ్వలు ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే ఈ విధంగా ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి, పురుగు పట్టకుండా ఉంటాయి. అదేవిధంగా నా దగ్గర కొద్దిగా బటర్, చీజ్ ఉన్నాయి. అవి నేను ఈ బాక్స్లో పెట్టి పై షెల్ఫ్లో పెట్టుకుంటున్నాను. అలాగే కింద షెల్ఫ్లో ఓపెన్ చేసిన గ్రాసరీ ప్యాకెట్లు, రాగి పిండి, గోధుమ పిండి లాంటివి ఇలాంటి డబ్బాలో వేసి కింద షెల్ఫ్లో పెట్టుకుంటున్నాను. డబ్బాలో ఏ పిండ్లు ఉన్నాయో తెలియడానికి ఇలాంటి మార్కర్తో రాసుకుంటాను. నా దగ్గర ఎక్కువ స్టోరేజ్ కంటైనర్స్ లేకపోవడం వల్ల నేను వీటినే తిరిగి యూజ్ చేసుకుంటాను. ఇంక ఇది వచ్చేసి ఓపెన్ చేసిన ఇడ్లీ రవ్వలు ఇలాంటి డబ్బాలో వేసుకున్నాను. అదేవిధంగా నా దగ్గర కొద్దిగా పెప్పర్ పౌడర్ ఉంది. అది నేను ఈ బాక్స్లో వేసుకొని ఇక్కడే పెట్టుకుంటున్నాను. పూజకి సంబంధించిన పువ్వుల్ని వారానికి ఒకసారి తెచ్చుకుంటాను. ఇవి ఇలాంటి బాక్స్లో వేసుకొని ఈ షెల్ఫ్లోనే పెట్టుకుంటాను. ఇక పైన డోర్ షెల్ఫ్లో నా దగ్గర చిన్న చిన్న హనీ బాటిల్స్ ఉన్నాయి. నేను ఇక్కడే పెట్టుకున్నాను. దాని పక్కనే కొన్ని చాక్లెట్స్ కూడా పెట్టుకుంటున్నాను. అదేవిధంగా కింద షెల్ఫ్లో ఒక గ్లాస్ జార్లో బాదం మరియు కాఫీ పొడి నేను ఇక్కడే పెట్టుకున్నాను. అదేవిధంగా నా దగ్గర కారపొడులు ఉన్నాయి కొన్ని, అవి కూడా నేను ఇక్కడే పెట్టుకుంటున్నాను. పైన ఉన్న ఫ్రీజర్ని నేను ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకున్నాను.
ఇక కింద ఉన్న షెల్ఫ్లో చివరి నుంచి క్లీన్ చేయడం స్టార్ట్ చేస్తున్నాను. నా దగ్గర ఉన్న కాలిన్తో క్లీన్ చేశాను. వెజిటేబుల్ బాస్కెట్ని దానిపైన ఉన్న ట్రేని కడిగి ఆరబెట్టి పెట్టుకుంటున్నాను. వెజిటేబుల్ ట్రేలో నా దగ్గర ఉన్న చింతపండుని పెట్టుకుంటున్నాను. ఇది నేను ఇండియా నుంచి తెచ్చుకున్నాను. ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. ఆకుకూరలు ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే ఇలాంటి టిష్యూలో చుట్టి పెట్టుకుంటాను. దీనివల్ల ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. అదేవిధంగా టమాటాలను కూడా నేను ఇక్కడే పెట్టుకుంటాను. నేను వీటిని ఎలాంటి బాక్సుల్లో గంట పెట్టుకోనండి. నాకు మెస్సీగా అనిపిస్తుంది. అందువల్ల ఇలా డైరెక్ట్గానే పెట్టుకుంటాను. అలాగే మిగిలిన ఉన్న కూరగాయలను కూడా నేను ఇలాగే పెట్టుకున్నాను. అదేవిధంగా నా దగ్గర ఉన్న బనానాస్, యాపిల్స్, ఆరెంజ్ కూడా నేను ఇక్కడే పెట్టుకున్నాను. మీ అందరికీ డౌట్ వచ్చే ఉంటుంది, బాక్స్లో పెట్టుకోవడం వల్ల నీట్గా కనిపిస్తాయి కదా అని. కానీ నేను బాక్స్లో పెట్టడం వల్ల చాలాసార్లు మర్చిపోవడం జరిగింది. ఈ విధంగా పెట్టడం వల్ల ఎన్నెన్ని ఉన్నాయో నాకు ఒక ఐడియా ఉంటుంది. అందువల్ల నేను ఈ విధంగానే పెట్టుకుంటాను. వెజిటేబుల్ బాక్స్ పై ట్రేలో నేను ఎక్కువ మొత్తంలో తెచ్చుకున్న కారం, ఆవకాయ పచ్చడి లాంటివి ఇక్కడే పెట్టుకున్నాను. అదేవిధంగా నా దగ్గర ఉన్న ఎండు చేపలు, ఎండు రొయ్యలు ఎయిర్ టైట్ కంటైనర్లో గట్టిగా మూత పెట్టాను. పచ్చిమిర్చిని వాటిపైన ఉన్న తొడుములు తీసేసి ఇలాంటి ఒక డబ్బాలో పెట్టుకున్నాను. పచ్చిమిర్చి డబ్బాలో అడుగున టిష్యూస్ లాంటివి ఏమీ వేసుకోలేదండి. ఎందుకంటే టిష్యూస్ చెమ్మ వచ్చేసి అడుగున పచ్చిమిర్చి కుళ్ళిపోవడం జరిగింది. అందువల్ల వీటిని మాత్రమే నేను డబ్బాలో వేసి పెట్టుకున్నాను. తర్వాత నా దగ్గర ఉన్న వేరొక రకమైన పచ్చడిని కూడా నేను ఇక్కడే పెట్టుకున్నాను. వంకాయల్ని ఇలాంటి ఒక బాక్స్లో వేసి వీటి పక్కనే పెట్టుకున్నాను. పెరుగు డబ్బాని కూడా నేను వీటి పక్కనే పెట్టుకున్నాను. కరివేపాకుని ఇలాంటి చిన్న బాక్స్లో వేసి ఇక్కడే పెట్టాను. ఇక రెండవ షెల్ఫ్లో నా దగ్గర ఉన్న దోశ బ్యాటర్ని మూత పెట్టాను. అంటే చిన్న బాక్స్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేసేటప్పుడే కొంచెం ఎక్కువ మొత్తంలో తయారు చేసి వారం మొత్తం నిల్వ ఉండేలా పెట్టుకుంటాను. వీటి పక్కనే నా దగ్గర ఉన్న గోధుమ రవ్వ, వేపిన శనగపప్పు ఇలాంటి బాక్స్లో వేసి పెట్టాను. ఇది వచ్చేసి నెయ్యి అండి. దీన్ని కూడా నేను ఇక్కడే పెట్టుకున్నాను. అదేవిధంగా కొద్దిగా బటర్ని కూడా ఇలాంటి చిన్న బాక్స్లో వేసి పెట్టుకున్నాను. పై షెల్ఫ్లో తినగా మిగిలి ఉన్న కూరలు, చట్నీలు, చారు లాంటివి నేను ఇక్కడే పెట్టుకుంటాను. దీనివల్ల తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. పై షెల్ఫ్లో ఒక పక్క ఇప్పుడు ఖాళీగానే ఉంచుతాను. దీనివల్ల మిగిలినవి ఏమైనా ఉంటే ఇక్కడే పెట్టుకుంటాను. ఇక పైన నాకు ఇలాంటి చిన్న ట్రే ఇచ్చారు. దీంట్లో నా దగ్గర ఉన్న స్వీట్స్, అదేవిధంగా మా పాపకు సంబంధించిన కేక్స్ ఇక్కడే పెట్టుకుంటాను. ఫ్రిడ్జ్ డోర్ షెల్ఫ్లో లాస్ట్ని ఇలాంటి టిష్యూ వేసుకుంటాను. ఈ టిష్యూస్ 2 వారాలకు ఒకసారి క్లీన్ చేస్తాను. ఇక దీంట్లో నా దగ్గర ఉన్న లెమన్ వాటర్, బాదం పొడి ఇలాంటివి ఇక్కడే పెట్టుకున్నాను. పైన ట్రేలో ఒకవైపు పాలు, అదేవిధంగా బిస్కెట్ ప్యాకెట్ ఓపెన్ చేయగా మిగిలిన బిస్కెట్ని ఇలాంటి ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టి దీని పక్కనే పెట్టుకుంటాను. వీటిపైన చిన్న చిన్న ట్రేలు 2 ఇచ్చాడు. ఇంట్లో నా దగ్గర మిగిలిన నెయ్యి బాటిల్స్ పెట్టుకున్నాను. అదేవిధంగా మరొక షెల్ఫ్లో నా దగ్గర ఉన్న హనీ బాటిల్స్, బటర్ మరియు చిన్న జ్యూస్ బాటిల్ ఉంది. అది కూడా నేను ఇక్కడే పెట్టుకున్నాను. పైన ఎగ్స్ ట్రేలో ఒకవైపు గుడ్లు, మరొక వైపు నిమ్మకాయలు పెట్టుకున్నాను. నేను ఎగ్స్ని ఒకేసారి ఎక్కువ మొత్తంలో తీసుకురాను, కొంచెమే తీసుకొస్తాను. వాటిని ఈ విధంగా ఇక్కడ సర్దుకున్నాను. కట్ చేసిన నిమ్మకాయని ఫ్రిడ్జ్లో ఒక మూలన పెట్టడం వల్ల ఫ్రిడ్జ్ బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది. సరే కదా, వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చివరి వరకు చూసిన వారందరికీ థ్యాంక్ యూ సో మచ్.